ఐ హ్యావ్ సీన్ 2 టైప్స్ ఆఫ్ మెన్. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్లో అండ్ రిలేటివ్స్లో, మా ఫాదర్ సైడ్ రిలేటివ్స్లో ఒక బాబాయ్ ఉంటాడు. అతను విమెన్కి ఎంత అయితే రెస్పెక్ట్ ఇస్తాడో అంతే ఎఫర్ట్స్ కూడా పెడతాడు, ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తూ. లైక్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయినప్పుడు అందరితో మంచిగా కలిసిపోయి అందరికి హెల్ప్ చేస్తూ మంచిగా మాట్లాడతాడు, ఫన్ క్రియేట్ చేస్తాడు, చిల్డ్రన్ని చూసుకుంటాడు, అండ్ ఎస్పెషల్లీ వంటలు కూడా అతనే చేస్తాడనమాట. అండ్ ఇలా జస్ట్ మా బాబాయ్ మాత్రమే ఉన్నాడు అనుకున్నా, కానీ కాదు, మా ఫ్రెండ్స్ రీసెంట్గా చెప్పిండ్రు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఇలా కొంతమంది ఉన్నారని. అంటే రేషియో బట్టి చూసుకుంటే చాలా తక్కువ మందే ఉన్నారు ఇలాగా. ఇంకా మా మదర్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకుంటే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అప్పుడు విమెన్ మొత్తం కలిసి కిచెన్లో ఉంటూ వంటలు చేసుకుంటూ వెరైటీస్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ పిల్లలకి తినిపిస్తూ అన్నీ ఇంకా క్లీనింగ్ చేస్తూ అన్ని పనులు చేస్తూ ఉంటారనమాట ఇంకా డే మొత్తం. వేరాజ్ మెన్ అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని తాగనన్నా తాగుతారు, లేదంటే అందరు కలిసి బయటికన్నా వెళ్తారు, మూవీస్కైనా వెళ్తారు, ఇంకెక్కడికైనా వెళ్ళనన్నా వెళ్తారు, లేదంటే ఇంట్లోనే కూర్చొని టీవీ చూడడమో ఆర్ ఎల్స్ ఫోన్ చూడడమో, లేదంటే ఇంకా ఏమంటారు సిట్టింగ్ వేయడమో, ఇట్లా, లేదంటే ఉద్దర ముచ్చట్లు పెట్టడమో. ఇంతకు మించి అయితే వాళ్ళు ఏ పనుల్లో హెల్ప్ చేయరు, పిల్లలనైనా అట్లీస్ట్ చూసుకోరు. సో నేను ఇద్దరిని చూసిన, ఐ మీన్ టైప్స్ ఆఫ్ మెన్. ఒకరేమో విమెన్కి సపోర్టివ్గా ఉంటూ సపోర్ట్ చేస్తూ హెల్ప్ చేస్తూ, ఫ్యామిలీ అన్నప్పుడు ఫ్యామిలీ మొత్తం దాంట్లో విమెన్ సర్వెంట్స్గా చేసి మేము కింగ్స్లా ఉంటామంటే అది ఫ్యామిలీ అవ్వదు. ఫ్యామిలీ అంటే అందరూ ఈక్వల్గా వర్క్ని షేర్ చేసుకోవాలి, ఈక్వల్గా ఫన్ని కూడా షేర్ చేసుకోవాలి. ఒక గ్రూప్ అంతా కలిసి మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం, ఒక గ్రూప్ అంతా మాకు సర్వెంట్స్ లాగా పనులు చేసి పెడుతూ వంటలు చేసి పెడుతూ ఉండాలి అంటే దాట్స్ నాట్ ఫేర్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వంటలు చేస్తూ ఉంటారు చూసిండ్రా కిచెన్లో, వీళ్ళే ఈ ట్రెడిషన్ని కొనసాగిస్తూ వేరే అమ్మాయిలు ఎవరైనా బ్రేక్ చేద్దామని అనుకుంటే వాళ్ళని బ్రేక్ చేయనియరు, వాళ్ళు బ్రేక్ చేయరు, ఇంకెప్పటికీ ఇదే ట్రెడిషన్ని కొనసాగిస్తారనమాట. అది అమ్మాయిలే, విమెనే. సో దిస్ ఈజ్ వాట్ ఐ మీన్ వెన్ ఐ సే విమెన్ డోంట్ సపోర్ట్ విమెన్. లైక్ విమెన్ అట్లీస్ట్ ఈ జనరేషన్లో అయినా దే నీడ్ టు అండర్స్టాండ్ అసలు ఏం జరుగుతుంది, ఎవరు మన పైన డామినెన్స్ని చూపిస్తున్నారు, మనం రియలైజ్ అయ్యి వి నీడ్ టు రెక్టిఫై దిస్. మనం కరెక్ట్ చేయాలి కదా సిస్టమ్ని. మనమే మూసుకొని కూర్చొని ఇంకా మనమే ఈ ట్రెడిషన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉంటే ఇంకా వాళ్ళు మనం దొక్కుతూనే ఉంటారు, మనం నలుగుతూనే ఉండాలి. సో ఇప్పుడు ఈ ప్యాట్రియార్కల్ సిస్టమ్కి బాగా అలవాటు పడిపోయి దాని నుంచి బాగా ప్లెజర్స్ పొందే అబ్బాయిలందరూ అండ్ ఇంకా బాగా బ్రెయిన్ వాష్ అయిపోయి ఈ సిస్టమ్కి అలవాటు పడిపోయి బానిస బతుకుకి అలవాటు పడిపోయి ఇంక ఇదే నా జీవితం ఇట్లే ఉండాలి, అమ్మాయి అంటేనే ఇలా ఉండాలి అని అనుకునే విమెన్ అందరూ కూడా ఇంకా నన్ను కమెంట్స్లో వేసుకుంటారు. ఐ నో దాట్ అండ్ ఐ డోంట్ కేర్ ఇట్.